Welcome back to the Weekend Updates. Beginning with the Hollywood news. Recent గానే the first clip అయితే రిలీజ్ చేశారు. Daredevil Born Again. It's good man. బాగుంది. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి కూడా విపరీతంగా కొడుకొని వస్తున్నారు. ఇదే కావాలి. ఇట్లా కంటిన్యూ అండి. అలాగే మన జేసన్ మామది బీ కీపర్ ఉంది కదా, అంటే స్టోరీ లైన్ సింపుల్ గా ఉండిద్ది, అంత యాక్షన్ తో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అది మనకి పార్ట్ 2 కూడా కరెంట్లీ ఇన్ ది వర్క్స్. అలాగే ఇంకొక జేసన్ మామ మనకి డ్యూన్ లో తను చనిపోయినట్టే మనకి చూపించారు కదా ఫైట్ చేసేటప్పుడు. సో తనైతే మళ్ళీ బ్యాక్ అయితే వస్తున్నాడు అనమాట. అంటే అది ఎలా అనేది నాకు తెలియదు, బట్ బ్యాక్ అయితే వస్తున్నాడు. అంటే తను బతికే ఉన్నట్టు లెక్క అనమాట, ఇంకా లెక్కనప్పుడు. అండ్ రీసెంట్ గానే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అసలు ఫస్ట్ పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్ కావచ్చు, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కావచ్చు, అద్దరు కొట్టేసారు ఇంత లైవ్ యాక్షన్ అయితే. అండ్ మీరు యానిమేటెడ్ వర్షన్ చూడాలి అనుకుంటే జియో హాట్స్టార్ మీకు అవైలబుల్ గా ఉంది, తెలుగు లాంగ్వేజ్ లో కూడా. తప్పకుండా వాచ్ చేయండి, బాగుంటుంది యానిమేటెడ్ వర్షన్ కూడా. అండ్ లైవ్ యాక్షన్ కూడా ఈక్వల్లీ గుడ్ ఉంది. అండ్ థియేటర్స్ లో కూడా అంతే సాటిస్ఫై చేయాలని కోరుకుందాం. అండ్ డ్వేన్ జాన్సన్, లెనార్డో డికాప్రియో అండ్ ఎమిలీ ఓకే మార్టిన్ స్కోర్సెసే న్యూ మూవీలో అయితే కనిపించబోతున్నారు, క్రైమ్ థ్రిల్లర్. We want this. And coming back to our regular news, OTT రేఖ చిత్రం అనే ఫిలిం అయితే విపరీతంగా హడావుడి చేశారు అనమాట రిలీజ్ అయినప్పుడు. అంటే విపరీతంగా బాగుందని చెప్పేసి 7th March ఆన్ సోనీలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా. తప్పకుండా రివ్యూ ఇస్తాను. ఆన్ ది సేమ్ అంటే సేమ్ March 7th మనకి ఆఫీసర్ ఆన్ డ్యూటీ, దీనికి కూడా విపరీతంగా హైప్ ఇచ్చారు అనమాట. నేను తెలుగు ట్రైలర్ వాచ్ చేశాను. నాకైతే ఇంత రాడ్ సినిమాలు ఎలా లేపుతున్నారు అనే ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది ట్రైలర్ చూసినాక. ఎందుకంటే ట్రైలర్లోనే క్రిమినల్స్ ఎవరా అని చెప్పేసి అంత క్లియర్ కట్గా చూపించేసినప్పుడు థియేటర్కి ఎందుకు రావాలి అసలు? అంత మ్యాటర్ ఏముంది, ఇంకా చూడాల్సినంత మ్యాటర్ ఏముంది అనిపించింది నాకు. ఫస్ట్ ఇదే వచ్చిందనమాట. చూద్దాం అసలు నాకు అసలు ఎందుకు పోవాలనిపిస్తుంది అసలు ముందు థియేటర్కి. అసలు క్రిమినల్స్ ఎవడా అని చెప్పేసి చూపించేసేసినప్పుడు ఏంటి ఇంక అసలు ఆడ. సర్లే చూద్దాం అసలు ఎందుకు లేపారు అంతసేపు, మనం చూద్దాం. లెట్స్ ఫైండ్ ఆన్ 7th తెలుగు ఇన్ థియేటర్స్. అండ్ రీసెంట్ గా అనౌన్స్మెంట్ చేశారు పూజా హెగ్డే గారు ఇన్ కూలీ మూవీ ఆ స్పెషల్ సాంగ్ అయితే చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు దాకా మనకి ఆమిర్ ఖాన్ గారి లుక్ అయితే, అంటే ఫస్ట్ లుక్ అనేది ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు. మోస్ట్ ప్రాబ్లీ 14th దిస్ మంత్ ఆయన బర్త్డే. సో ఆ రోజు రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను ఇంకా అఫీషియల్ ఫస్ట్ లుక్ అనేది. అండ్ నాని అన్న అండ్ శ్రీకాంత్ గారి ఫిలిం ది పారడైజ్, ఒక మంచి క్యాప్షన్ అబ్బా, ది పారడైజ్ బ్లడ్ విల్ స్పీక్, ఇది బాగుంది. ది పారడైజ్ బ్లడ్ విల్ స్పీక్, ఇది బాగుంది. ఓకే 3rd అయితే మనకి వీడియో కంటెంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు, లైక్ అనౌన్స్మెంట్ కైండ్ ఆఫ్. అంటే మరీ ఇంకా ట్రైలర్ కంటే అంత కాదు, ఒక అనౌన్స్మెంట్ టైప్ అనుకోండి. అలాగే కరెంట్లీ ఇప్పుడు శ్రీకాంత్ అనే అయితే వర్క్స్ అనేవి అంటే లొకేషన్స్ హంటింగ్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ తర్వాత చిరంజీవి గారి స్టార్ట్ అయింది. అంటే ప్లాన్ అయితే కరెంట్లీ ఇంకా 1 yearలో అయిపోవాలన్నమాట. ఇంకా సమ్మర్ తర్వాత నుంచి చిరంజీవి గారి దాంట్లోకి వెళ్ళిపోతారు. సో అది. అండ్ రీసెంట్గా ఇంకొంచెం వెనక్కి రీసెంట్గా మన రిషబ్ శెట్టి గారు ఇన్ ఛత్రపతి శివాజీ మహారాజా ఇన్ థియేటర్స్ 2027 ఇయర్ ఫస్ట్ మంత్ 21st ఇన్ థియేటర్స్ అనమాట. బట్ నాకైతే లిటరల్లీ అస్సలు నచ్చలేదు భయ్యా లుక్ కానీ ఆయన కట్అవుట్ కానీ అసలు చూస్తున్నప్పుడు. ఎస్పెషల్లీ చావా ఫిలిం చూసిన తర్వాత, అది కూడా విక్కీ కౌశల్ గారు మూవీ టీమ్ కానీ అంత ఎఫర్ట్స్ పెట్టి లైక్ టూ మచ్ ఆఫ్ యాక్యురేట్ డీటెయిలింగ్గా, అంటే ఆయన నడిచేటప్పుడు ఆరా కానీ ఆయన అంటే ఫిజికల్గా కానీ అసలు చాలా బాగా, అంటే పర్ఫెక్ట్. అంటే మనకి ఎటువంటి అసలు అంటే ఇప్పుడు ఈ రోల్ ఇప్పుడు ఇంకొకరు చేస్తే బాగుండేది అని ఆలోచన కూడా మనకి రాలేదు. అంత పర్ఫెక్షన్గా ఉందన్నమాట చావా రోల్లో మన విక్కీ కౌశల్ గారు. కానీ ఇక్కడ రిషబ్ శెట్టి గారిని చూసానంటే అసలు ఆ ఫీలింగ్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఆరా కానీ రావట్లేదు. అంటే బ్రో ఇంకా వీడియో కంటెంట్ రాలేదు, నువ్వు మరి 2 months కదా, అసలు 2 earlyగా డిసైడ్ చేస్తాను నేను చెప్పేది. ఆ పోస్టర్స్లో చెప్తున్నాను అనమాట, ఎంత తేడా కొట్టేస్తుంది అంటే అసలు ఊహించుకోలేకపోతున్నాను. చూద్దాం మనం ఇంకా వీడియో కంటెంట్ వచ్చిన తర్వాత చూద్దాం. సరే ప్రస్తుతానికి అయితే ఇది రీసెంట్గా జస్ట్ మార్నింగ్ కన్నప్ప టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. భయపడకండి ఏడ్చినట్టు ఉంది. మోహన్ లాల్ గారు అయితే చాలా కామెడీగా ఉన్నారు. అంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎవరిది కనిపించట్లేదు అయ్యా. అండ్ మోహన్ లాల్ గారు అయితే అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా కత్తిచ్చేసేసారు అనమాట. అసలు కాస్ట్యూమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆర్టిస్టులు వాళ్ళ బాడీ మేకోవర్స్ కానీ లుక్స్ కానీ ఎవరికి బాగాలేదు. కానీ ఒకటి మాత్రం చేంజ్ చేశారు, కలర్ టోన్.
టీజర్లో అన్ని బ్రైట్గా ఉంటాయి, ఇక్కడ కొంచెం తగ్గించారు, అది తగ్గించారు, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, అది తగ్గించారు అనమాట. అండ్ ద రెస్ట్ ఇంకా అంత మామూలే. బట్ ఒకటైతే హ్యాపీ అని చెప్పొచ్చు, ఎన్నో సంవత్సరాల తర్వాత మంచు విష్ణు గారి ఖాతాలో ఒక సాంగ్ హిట్ అవ్వడం అనేది ఆయన తెలిసి ఫుల్ ఇంట్లో పెద్ద పార్టీ చేసుకుని ఉంటారు. ఇట్స్ గుడ్ మ్యాన్. బట్ కంటెంట్ అయితే అస్సలు అందరి ఆర్టిఫిషియల్ మేకోవర్స్, ఆర్టిఫిషియల్ లుక్స్ అనమాట. అండ్ అఖండ పార్ట్ 2 కరెంట్ షూటింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ 7 acres అన్నపూర్ణ స్టూడియోస్లో. అండ్ మన ఆది గారు కూడా జాయిన్ అయిపోయారు. అట్ ది సేమ్ టైం హిమాలయస్ కూడా వెళ్ళి మన బోయపాటి గారు మంచిగా లొకేషన్ హంట్ కూడా చేశారంట. నాకైతే 100% మ్యాన్, అఖండ 2లో విజువల్స్ పరంగా ఇప్పుడు దాకా బోయపాటి గారి ఎంటైర్ కెరియర్లో మనం చూడండి అంటే అఖండలో కూడా చూడండి విజువల్స్ అనే మనం చూస్తాం. విజువల్స్ అంటే మంచి మంచి లొకేషన్స్. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లేదు. ఇప్పుడు శివుడు షాట్ ఉంది కదా అఖండలో, సో ఆ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎట్లా చెప్పాలి అది నాకు అర్థం కావట్లా. అదే అట్లా ఒక మ్యాజికల్ స్పిరిచువల్ విజువల్ అంటే విఎఫ్ఎక్స్ సిజీ వర్క్ ఇది కరెక్ట్గా ఉండేది. సో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మీరు చూసారనమాట. హెవీ విజువల్స్ అయితే ఉంటాయి. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన ఫిలిం మరకతమని పార్ట్ 2 స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా అనౌన్స్మెంట్ షూటింగ్ స్టార్ట్ చేయడమే బాకీ. అండ్ మీ అందరూ ఈగలి వెయిట్ చేసిన తెలుగు ట్రైలర్ చావా 3rd రిలీజ్ అవుతుంది at 10 AM. ఇంకా 7th అయితే థియేటర్కి రిలీజ్ అనమాట తెలుగు అనేది. అండ్ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అయితే షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ ఎన్టీఆర్ గారు అయితే జాయిన్ అవ్వలేదు, లేటర్ జాయిన్ అవుతారనమాట. బడ్జెట్ అయితే దాదాపుగా 400 కోట్లు. కోల్కత్తా, హైదరాబాద్, గోవా, శ్రీలంక అటువైపు అయితే షూట్ చేస్తారు. బట్ ఇప్పుడున్న కరెంట్, నేను రీసెంట్గా ఎన్నో ఫిల్మ్స్ చూశాను కదా, నాకైతే ఒక పాయింట్ అర్థమైంది. అంత ఖర్చు పెడుతున్నాం ఇంత ఖర్చు పెడుతున్నాం అని తీసి పక్కన పెట్టేయటమే. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాకి 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు, 300 కోట్లు కావచ్చు, 400 కోట్లైనా కావచ్చు. అంటే నాన్ థియేట్రికల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ ఇవన్నీ తీసేయండి, అది ప్రతి ఒక్క మూవీకి జరిగే బిజినెస్ అనమాట. బట్ బడ్జెట్ ఎంతైతే పెట్టారో కలెక్షన్స్ అనేవి దానికంటే డబల్ రావాలి. లేదంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ అనేది 200 కోట్లు అయితే కలెక్షన్స్ అనేవి 400 కోట్లు రావాలి. అంటే 200 కోట్ల ప్రాఫిట్, 200 కోట్లు పెట్టుకు వచ్చేసింది నీకు బడ్జెట్ అనేది. థియేట్రికల్ కలెక్షన్స్ చెప్తున్నాను, 200 కోట్ల లాభం. అట్ ది సేమ్ టైం ఇంకా నాన్ థియేట్రికల్ అనేది ఇంకా అడిషనల్ ప్రాఫిట్ అనమాట. సో రీసెంట్ టైమ్స్లో మన TFIలో బిజినెస్ పరంగా అంత హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే కల్కి, పుష్ప ఇవైతే బాగా చూసినాయి అనమాట. అట్ ది సేమ్ టైం ఎంటైర్ దిల్ రాజు గారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన జర్నీ కావచ్చు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా విపరీతంగా వణికిచ్చింది మాత్రం గేమ్ చేంజర్. దాదాపుగా 120 కోట్ల పైనే. నేను లాస్ గురించి చెప్పట్లేదు, వేస్ట్ ఖర్చు గురించి చెప్తున్నాను. ఇంకా తర్వాత చూడండి దిల్ రాజు గారు ఇంకా ఏ ఫిల్మ్ కూడా తక్కువ సాంగ్లకు మాత్రం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టరు. అంటే సినిమా రిలీజ్కి ముందు ఎంతోమంది చాలామంది మనం కూడా డిస్కస్ చేసాం, అబ్బో 100 కోట్లు ఖర్చు పెడుతుంది. తీరా చూస్తే ఆడ ఏం మ్యాటర్ లేదు. ఆ విజువల్ వండర్ అనేది ఎక్కర్లేదు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అబ్బాబ్బా శంకర్ అసలు విజువల్స్ అంత హైలీ ఆడియన్స్ విపరీతంగా డిస్కస్ చేసినంత ఏమీ లేదనమాట. ఓడికి వచ్చినా చేశారంటే అది కూడా లేదు. సాంగ్స్ మాత్రమే కాదు, సాంగ్స్ అండ్ దాంతోపాటు అబౌట్ కెమెరా మూమెంట్స్ అనమాట. చెప్పేది మీకు రివ్యూలో కూడా విపరీతంగా చిరాకు తెప్పించడం, ఎట్లా పడితే ప్రతిదానికి అంటే యూస్ చేసేయటం. అలాగే ఇన్ని ఇయర్స్ పాటు దాన్ని హోల్డ్ చేసి, అంటే ఒక సినిమాని హోల్డ్ చేయడం, అందులో కూడా పెద్ద సినిమాని హోల్డ్ చేయడం అంటే ఇంక వాసిపోతూ ఉంటాయి అనమాట వడ్డీలు. ఇట్లా దాదాపుగా 120 కోట్ల పైన జస్ట్ వేస్ట్ ఖర్చు గురించి చెప్తున్నాను, వేస్ట్ ఖర్చు కొరింది. అందుకనే సంక్రాంతికి వస్త్రం ఆ ఫిలింకి దిల్ రాజు గారు అడిషనల్గా అసలు చాలా హ్యాపీగా ఉన్న విషయం ఏంటి అంటే కలెక్షన్స్ గురించి కాదు, ఆయన విపరీతంగా హ్యాపీగా ఉంది. డేస్ అంటే చాలా తక్కువ టైంలో సినిమాని షూట్ చేసేసి ముందు ప్రొడక్షన్ అనేది కంప్లీట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్స్ అనేవి ఏ ప్రొడ్యూసర్ అయినా చాలా హ్యాపీగా ఉంటారు ఎక్కువ వస్తే. బట్ చాలా తక్కువ డేస్లో, అంటే మరీ 2 సంవత్సరాలు కాదబ్బా, 1 yearలో పెద్ద సినిమాని కంప్లీట్ చేసిన ప్రొడ్యూసర్స్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు, పెద్ద స్టార్ అయినా కానీ 1 yearలో. కానీ ఇది ఇంకేం చెప్తాం, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది. సో అట్లాగా ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్స్ ఎవరైనా కావచ్చు, నాన్ థియేటర్లు పక్కన పెట్టేసి ఆ బడ్జెట్కి డబల్ వచ్చిందా లేదా కలెక్షన్స్ అనేవి, లేదంటే 400 కోట్లు ఖర్చు పెడితే అట్లీస్ట్ 650 కలెక్షన్లు వచ్చినాయి, 650 ఇట్లా కనీసం ఇదన్నా అప్పుడు ఓకే రైట్. ఎందుకంటే 650 వచ్చినాయి అనుకోండి,
దానికి అడిషనల్గా నాన్ థియేటర్కి యాడ్ చేసుకుంటే అది అక్కడ ఒక 7 దాటేసిద్ది ఈజీగా, 700 కోట్లు దాటేసిద్ది అనమాట. పెట్టింది 400, వచ్చింది 400, 450 అనుకోండి, 400 కోట్లు, 450 కోట్లు అనుకోండి, అది పెద్ద మ్యాటర్ కాదు అసలు, అది వేస్ట్ అనమాట. రీజన్కి చెప్పమంటావా? తాండెల్ మూవీ టీమ్ అఫీషియల్గా చెప్పుకున్నారు అంటే ఓపెన్గా 85 to 95 crores అయిందనమాట మూవీ బడ్జెట్ అనేది. ఓకేనా, 100 కోట్లు కొట్టేసామని చెప్పేసి సంగలు గుద్దుకుంటున్నారు బాగా. బట్ పెట్టిన డబ్బులే వచ్చేసినాయి, బడ్జెట్ కలెక్షన్ అది వచ్చిందంతే. బట్ లాభం అనేది మెజారిటీ అని వచ్చిందా అంటే కాదు, జస్ట్ టైనీ పార్ట్ లాభం వచ్చిందంతే. వెరీ టైనీ అంతే. నాన్ థియేటర్ అదే చెప్పాను, నాన్ థియేటర్గా తీసే ప్రతి సినిమాకి నాన్ థియేటర్కల్ బిజినెస్ జరిగిద్దా అబ్బా. అండ్ విశ్వంబర ఎలాగో షెడ్కి వెళ్ళే ఫిల్మ్ కాబట్టి మంచిగా సాంగ్లో క్యామోస్ని కూడా పెట్టేశారనమాట నిహారిక అండ్ సాయిధరమ్ తేజ్. మీరు విపరీతంగా సోషల్ మీడియా పోస్టులు చూసే ఉంటారు, లైక్ కల్కి టీం వర్క్ చేస్తానని చెప్పేసి, అంటే ఇంకా చాలా హై కైండ్ ఆఫ్ కంపెనీస్ వర్క్ చేస్తారని చెప్పేసి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సినిమా షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఐ రిపీట్ అగైన్, ఒక సినిమా షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు దించుకున్న క్వాలిటీ రాదు. ఎందుకు అంటే సినిమా షూట్ చేసే టైంలోనే లైటింగ్ కావచ్చు, ఎటువంటి కలర్ ప్యాలెట్ మనం మెయింటైన్ చేస్తున్నాం సినిమా అంతటికి, లేదంటే ఈ టైమ్ లైన్ ఫేజ్కి మనం ఈ కలర్ మెయింటైన్ చేస్తున్నాం, దీని తగ్గట్టుగా మనం వర్క్ చేసుకోవాలి. లైటింగ్ విషయంలో కావచ్చు, బ్యాక్గ్రౌండ్లో కావచ్చు, ఎవ్రీథింగ్ పిన్ పాయింట్ ఆ టాప్ నోచ్ మనం అన్నీ కూడా షూట్ చేసే టైంలోనే పెట్టుకుంటేనే అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ కల్కి మూవీ. సో అది విశ్వంబరలో లైటింగ్ ఎంత దారుణంగా ఉందో చాలా క్లియర్గా మీకు లైటింగ్ వాల్యూ ఎవరికి అర్థం కావట్లేదు. లైటింగ్ అనేది ది మోస్ట్ కీ రోల్ ప్లే చేసిద్ది వెన్ ఇట్ కమ్స్ టు విఎఫ్ఎక్స్ అండ్ సీజీ వర్క్ డిపార్ట్మెంట్స్. అంటే ఆ హెవీ వర్క్ అనేది ఆ మూవీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, ఇప్పుడు నేను దేవరా మూవీకి కూడా చెప్పాను, లైటింగ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది, పైన లైట్లు ఉన్నాయి, మిడిల్లో మొత్తం లైటింగ్ ఉంది అని చెప్పేసి కొంతమంది నవ్వుకున్నారు, ఫ్యాన్స్గా నవ్వుకున్నారు. అలా క్లియర్గా బొమ్మలు కనిపిస్తున్నాయి, విఎఫ్ఎక్స్ అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అది విఎఫ్ఎక్స్ అని క్లియర్గా కనిపిస్తున్నప్పుడు వాట్స్ ది యూజ్? డబ్బులు ఖర్చు పెట్టేది ఎందుకు? విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది రియలిస్టిక్గా ఉండటానికి, రియలిస్టిక్ అవుట్పుట్ని బయట తీసుకొని రావడానికి అని 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈజీ కనిపించే కాడికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని ఏం ఉపయోగం? అండ్ సికిందర్ మూవీ టీజర్ రిలీజ్ అయిపోయింది, అవుట్ఫైడ్ షెడ్ నెంబర్ 1 అసలు ఫిక్స్ అయిపోవడం అంతే. స్టార్ వాల్యూ ఉంది కాబట్టి ఎంతో కొంత కలెక్షన్లు అయితే వస్తాయి. బట్ అవుట్ఫైడ్ షెడ్ అంతే. షెడ్కి అసలు కొత్తగా మన అస్సాం షెడ్ ఓపెన్ చేద్దాం, దాన్ని పంపించేద్దాం. నేను ఆఖరికి మురుగదాస్ గారు అన్నా కానీ ఆయన్ని కంట్రోల్ చేస్తారేమో అని ఎక్కడో ఒక చిన్న హోప్ ఉండేది అనౌన్స్ చేసినప్పుడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫైటింగ్ చేసేటప్పుడు ఎవడన్నా నవ్వుతాడా? ఈ నవ్వే ఫ్యాంటసీ ఏంటో నాకు అసలు అర్థం కాదు. ఆ రోజు షారుఖ్ ఖాన్ గారిది పఠాన్ అదేనా, మెషిన్ గన్ పెట్టుకుని కాల్చేటప్పుడు ఈయన కూడా పక్కన ఉండి కాలుస్తారు, నవ్వుతూ కాలుస్తారు. ఈరోజు కూడా అంతే, మన టీజర్లకు కూడా నవ్వుతున్నారు ఏంటో ఫైట్ చేసేటప్పుడు. ఇంట్రెస్ట్ ఎలా రా అనిపించింది నాకు. అండ్ ధనుష్ గారు, నాగార్జున గారు కుబేరా మూవీ 20th June అయితే రిలీజ్ అవుతుంది. మీ అందరికీ డౌట్ ఉందో లేదో కానీ బట్ టాలీవుడ్లో మీడియా సర్కిల్కి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. విశ్వక్ సేన్ డైరెక్టర్ అనుదీప్ వీళ్ళ కాంబినేషన్లో కామెడీ మూవీ అనేది వస్తుంది. ఇట్స్ ఓకే, గుడ్. హీరోయిన్గా రీసెంట్ సెన్సేషన్ కాయిడ్. ఇంకా విశ్వక్ సేన్ ఫిల్మ్స్ అంటే ఎవరు ట్రెండింగ్లో ఉంటే వాళ్ళు తీసుకొని పెట్టేస్తారు, ఇది కామన్. బట్ ఇది పక్కన పెట్టేస్తే, సో అసలు జనరల్గా విశ్వక్ సేన్ కామెడీ చేస్తే అస్సలు నచ్చదు. అలాంటిది మన అనుదీప్ గారి కామెడీ స్టైల్ మీకు తెలుసు ఎలా ఉంటుందో. అసలు వీళ్ళ విచిత్రమైన కాంబినేషన్ అనేది అసలు వర్కౌట్ అయిద్దా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. అది వర్కౌట్ అయితే అస్సలు వండర్. ఇంకా అది థియేటర్లో నాకు నమ్మకం లేదు, నాకైతే అస్సలు నమ్మకం లేదు. అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నవీన్ పోలిశెట్టి, శివకార్తికేయన్ గారు, అంటే వాళ్ళు డైలాగ్స్ చెప్పారు కదా వాళ్ళ ఫిలిమ్స్లో, ఆ జాతిరత్నాలు, మన శివకార్తికేయన్ గారు వీళ్ళ ఫిలిమ్స్లో చెప్పారు కదా. జస్ట్ ఆ డైలాగ్స్ అనేవి మన విశ్వక్ సేన్ చెప్పినట్టు జస్ట్ అలా ఇమాజిన్ చేసుకుని జస్ట్ అంతే ఒక 2-3 డైలాగ్స్ మీకు అర్థమైద్ది. తలుపులు తీయంటారు ఇంకా అంటారు ఇంకా. అండ్ మ్యాట్ స్క్వేర్ టీజర్ రిలీజ్ అయిపోయింది. సింపుల్గా చెప్తాను మావా, నాకు చేమ కుట్టినట్టు కూడా నాకు అసలు నవ్వు రాలేదు. తలుపులు తీయంటారు ఇంకా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ఎందుకు ఎండింగ్ లేండి, ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అసలు. దృశ్యం 3 వాడు ఆఖరికి అదే అస్థికలు కూడా కలిపేశారయ్యా, అయినా వదిలిపెట్టరా అది అనిపించింది. అస్థికలు కూడా కలిపేశారు నాన్న, ఇంకెంత కాలం నాయన దాన్ని సాగదీస్తారనిపించింది.
ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ నిజంగా. డైరెక్టర్ అతనికి ఇట్ విల్ బి అన్ మోస్ట్ టెరిఫైయింగ్ ఛాలెంజ్. మనం చూద్దాం అసలు వీళ్ళు ఎలా తీసుకెళ్తారో ముందుకి. అట్ ది సేమ్ టైం పోటాపోటీగా మన అజయ్ దేవగన్ గారు కూడా రెడీగా ఉన్నారు తీసేయడానికి. సో చూద్దాం, అంటే ఇప్పుడు ఇంకేసారి రీమేక్కి వెళ్తారు అంటే రీమేక్ రైట్స్ని వాళ్ళకి ఇచ్చేస్తారు, లేదంటే కనుక డబ్ చేసేస్తారు. చూద్దాం, ఇది ఇంకా డిసైడ్ కాలేదు, చూద్దాం. అండ్ కమింగ్ టు ది ప్రభాస్ అండ్ హను గారి ఫిలిం, బడ్జెట్ అయితే దాదాపుగా 600 to 700 crores దాకా అయితే ఉండిద్ది, అండ్ ఇంక్లూడింగ్ విత్ రెమ్యూనరేషన్స్. అండ్ టైం లైన్ అయితే 1940, సో ఆ టైం లైన్ మూవీ. అండ్ కమింగ్ టు ది ప్రభాస్ అండ్ ప్రశాంత్ వర్మ ఫిల్మ్, రీసెంట్గా అయితే టెస్ట్ షూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇన్ ది ఫీమేల్ లీడ్గా అయితే అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ స్టేజ్లో అయితే ఉంది భాగ్యశ్రీ గారు అనమాట. ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్టేజ్లో అయితే ఉన్నారు. సో దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్, and yep, that's it, man. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.